అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక ఆంధ్రప్రదేశ్లో నిత్యకృత్యమైపోయిన కక్ష సాధింపుల పర్వం చూద్దాం. వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి సర్కార్ కక్ష సాధింపులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అక్రమంగా అరెస్ట్ చేయడంపై ఆందోళన చేపట్టిన వైఎస్ఆర్సీపీ నేతలపై కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. పలాస 3 రోడ్ల జంక్షన్లో ఆందోళన చేపట్టిన వైఎస్ఆర్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపిన వారిపైన కూడా అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. కక్ష సాధింపులో భాగంగానే వరుసగా కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అక్రమంగా అరెస్ట్ అయిన సీదిరి అప్పలరాజును కాశీబుగ్గలోనే ఉంచారు. నిన్నటి నుంచి పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. రైట్, ఇదే అంశంపై కాశీబుగ్గ నుంచి మా కరెస్పాండెంట్ సునీల్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సునీల్, చెప్పండి. సో నిన్నటి నుంచి స్టేషన్లో ఉంచి ఏం విచారిస్తున్నారు మాజీ మంత్రిని? ఇది యాక్సిడెంట్ కేసు, దాన్ని మర్డర్ కేసుగా ఎలా చిత్రీకరిస్తున్నారు? ఏంటి వ్యక్తం అవుతున్న అభ్యంతరాలు? ఏం జరుగుతుందో అక్కడ అప్డేట్ చెప్పండి. సరే, మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత సీదిరి అప్పలరాజు అరెస్ట్ నేపథ్యంలో అయితే పలాసలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. దాదాపుగా 500 మందికి పైగా పోలీసులు ఇక్కడ భద్రత పర్యవేక్షిస్తున్న పరిస్థితి. అయితే నిన్న సాయంత్రం 7 గంటలకు అప్పలరాజును అరెస్ట్ చేశారు. అదైతే అనంతరం కొద్దిసేపట్లోనే మరికొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలకను కూడా అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల తీరుపై ఎవరైతే సంఘీభావంగా వస్తారో, ఎవరైతే అరెస్టును నిరసిస్తూ అరెస్టుని ఖండించిన వైఎస్ఆర్సీపీ నేతలపై కూడా ఏదైతే కేసులు నమోదు చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నాము. ఇక్కడ కొంతమంది కార్యకర్తలు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఇప్పుడు అరెస్ట్ని ఏ విధంగా చూస్తారు? పోలీసులు తీరుని ఏ విధంగా చూస్తారు? పోలీసుల తీరైతే చాలా అమానుషం అండి. ఒక బీసీ నాయకుడు, అణగారిన కులాలకు చెందినటువంటి మత్స్యకార నాయకుడు, ఈ ప్రాంతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు బీసీలకు ఒక నాయకుడిగా ఏర్పడి సీదిరి అప్పలరాజు గారు అన్ని మంచి కార్యక్రమాలు చేసుకొని బీసీలకు అండగా ఉన్నారు. అటువంటి ఒక నాయకుడిని కేవలం జెల్సీతో, ఆయనతో కక్ష సాధింపు చర్యలుగా ఈరోజు పోలీసు వ్యవస్థను ఉపయోగించి టీడీపీ ప్రభుత్వం అనేది ఈరోజు ఇటువంటి దుష్టపాలన చేస్తుందండి. చాలా క్లియర్గా కనబడుతుంది. టీడీపీ ప్రభుత్వానికి, టీడీపీ పార్టీకి ఎప్పుడు కూడా బీసీల పట్ల కానీ, పేదరిక కుటుంబాల పట్ల కానీ, అణగారి కుటుంబాల పట్ల కానీ చిన్నచూపు అయితే ఉంది. మరి అందులోని భాగమే ఈరోజు సీదిరి అప్పలరాజు గారి కుటుంబం పైన వీరు చేస్తున్నటువంటి చర్యలు. ప్రమాదాలు ఎక్కడ జరగవండి, రాష్ట్రమంతా, దేశమంతా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దానికోసం సరే వాళ్ళ అబ్బాయి తప్పు చేశాడని జైల్లో పెట్టారు. అంతటితో సరిపెట్టుకోకుండా ఈరోజు వారి తండ్రి గారు అయినటువంటి మాజీ మంత్రిగా ఉన్నటువంటి పనిచేసినటువంటి సీదిరి అప్పలరాజుకే ఈరోజు పోలీసు వ్యవస్థను ఉపయోగించి జైల్లో పెట్టడం జరిగింది. మరి ఆయనకి చూడడానికి, కలవడానికి ఈరోజు కార్యకర్తలుగా మేము వచ్చినప్పటికి కూడా జిల్లా వ్యాప్తంగా పోలీసు వ్యవస్థ ఈరోజు పలాస, కాశీబుగ్గలో పెట్టి ఇక్కడ ఏ కార్యకర్తకు కూడా మూవ్మెంట్ లేకుండా ఈరోజు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మాత్రం ఈ పార్టీ కార్యకర్తలు కానీ, అలాగే బీసీ వర్గాలు కానీ, అణగారిన వర్గాలు కానీ ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇటువంటి టీడీపీ పాలన నశించాలనే నినాదంతో మేమందరం కూడా ముందుకెళ్తున్నాం. సార్ చెప్పండి, అప్పలరాజుతో పాటు ఇంకా వైఎస్ఆర్సీపీ నేతలపైన టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ పైన కూడా కేసులు నమోదు చేయడాన్ని ఏ విధంగా చూస్తారు? ఇది ప్రజాస్వామ్యకి చాలా విరుద్ధంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది అసలు. ఎందుకంటే రాష్ట్రంలో 24 గంటల్లో యాక్సిడెంట్లు సాధారణంగా జరుగుతాయి. ఇది ఒక సాధారణ ప్రమాదం జరిగినందుకు మేము సానుభూతి తెలియజేస్తూ బాధపడుతున్నాం. కానీ ప్రమాదాలు అనేది అనుకోకుండా జరిగే ప్రమాదాలు. దీన్ని కూటమి ప్రభుత్వం రాజకీయ కోణంలో ఆలోచించి మరి అప్పలరాజు కుమారుడికి ముద్దాగా చేర్చడం జరిగింది. మరి ఆయనతో పాటు ఉన్న సిద్ధార్థ కూడా ముద్దాగా చేర్చడం జరిగింది. ఇందులో ఏ3గా అప్పలరాజు చేర్చడం మరీ విద్యం. అంటే మత్స్యకారుడిగా పుట్టడమే తప్ప, అంటే మత్స్యకారుడు ఈ రాష్ట్రంలోనూ రాజకీయ రణరంగంలో ఉండకూడదా? ఈ రాష్ట్రంలో మత్స్యకారులు వెనుకబడడానికి గురయ్యనే ఉద్దేశంతో గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇచ్చి మంత్రి చేసింది. ఈరోజు గత సంవత్సరంలో పరిపాలన ఏ విధంగా చేశారనేది ప్రజలందరికీ తెలుసు. దాన్ని వారవలేక ఆయనతో ఢీకోకుండా కుటుంబ వేధింపులకు గురి చేయడము చాలా అన్యాయం. ఎందుకంటే యాక్సిడెంట్లో రాజకీయ వేధింపులు కుటుంబం చేయడం చాలా దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో జరిగిన ఏ యాక్సిడెంట్కైనా 10 లక్షలు ఇస్తారా?
వాళ్ళకి ఇవ్వడం సంతోషమే, కానీ అలాంటి యాక్సిడెంట్లు చాలా దగ్గరలో జరిగాయి కదా, మరి వాళ్ళకి ₹1 చెల్లించారా? అప్పలరాజును దృష్టిలో పెట్టుకొని, అప్పలరాజు గారు మంచి పరిపాలన దృష్టిలో పెట్టుకొని ఈయనకి ఎలాగైనా దెబ్బతీయాలని ఉద్దేశంతో ఆ కుటుంబానికి ఎక్స్గ్రేస్ చెల్లించారు. కానీ ఈ రాష్ట్రంలో ఎక్స్గ్రేస్ చెల్లించాలంటే చాలా కుటుంబాలు ఉన్నాయి. ఇంత దారుణంగా చేసిన ఈ ప్రభుత్వానికి తీవ్రంగా ఖండిస్తూ అక్రమ కేసులు పెట్టడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యాయస్థానం ఉంటుంది, ఎటువైపు న్యాయం అయితే ఉంటుందో అటువైపు న్యాయం తప్పకుండా జరుగుతుందని తెలియజేస్తున్నాను. అయితే కేవలం బీసీ నేత మత్స్యకార కుటుంబానికి చెందిన నేత కాబట్టి కావాలనే అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని, కేవలం అప్పలరాజును రాజకీయంగా కక్ష సాధించేందుకే అయితే కేసులు నమోదు చేయడం, కుటుంబాలను వేధించడం కూడా చేస్తున్నారని ఇక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ప్రధానంగా ఏదైతే ఎవరిని పోలీసు భారీ బందోబస్తు పెట్టి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను కానీ అప్పలరాజు కుటుంబ సభ్యులను కానీ లోపలికి అనుమతించకపోవడంతో తీవ్ర అసహనం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.